అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మనము ఖాళీగా ఉన్నప్పుడు ఇవి 2 పొళ్ళు తయారు చేసి పెట్టుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. కూరతో కూడా పని లేదు. ఉదయం టిఫిన్స్‌లోకి చట్నీతో పని లేదు. ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఈ పొడులు తయారు చేసి పెట్టుకుంటే ఉపయోగించుకోవచ్చు. ఒకటి వచ్చి కరివేపాకు పొడి. మామూలుగా అయితే కరివేపాకు కూరల్లో వేస్తే పిల్లలు గానీ, పెద్దలు మనం గానీ తీసి పక్కన వేసేస్తాము. అలా కాకుండా పొడి రూపంలో తయారు చేసుకుంటే చక్కగా తినవచ్చు. ఇలా కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటొచ్చి పప్పుల పొడి. పప్పుల పొడి గాని ఉంటే కూరతో కూడా పని లేదండి. అన్ని టిఫిన్స్‌లోకి, అన్నంలోకి చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ 2 పొళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొళ్ళు 2, 3 నెలల వరకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ముందుగా అయితే కరివేపాకు పొడి కోసము మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి కరివేపాకును చక్కగా శుభ్రంగా కడిగి ఇలా హోల్స్ ఉండే గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకోవాలండి. ఎండలో అవసరం లేదు. తడంతా ఆరిపోయిన తరువాత ఒక ఇనుప మూకుడు తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే పప్పు మాడిపోతుంది. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాస్త వేగిన తరువాత ఒక టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి మరొకసారి మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు గానీ, తెల్ల నువ్వులు గానీ ఉపయోగించుకోవచ్చు. నువ్వులు వేసిన తర్వాత చిటపటమనే శబ్దం వచ్చి మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు నువ్వులను వేయించుకున్న తరువాత మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. మనం తీసుకునే కరివేపాకును బట్టి కూడా వేసుకోవాలండి. పప్పులు అన్నీ వేసాం కాబట్టి పొడి అనేది రుచిగా వస్తుంది. మిరపకాయలు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. ఈ పొడులు తయారు చేసుకునేదానికి కాస్త టైం పడుతుందండి. అందుకని ఓపికగా తయారు చేసి పెట్టుకుంటే చక్కగా ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఇలా తీసుకున్న తరువాత ఇందులో నీడలోనే ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు అనేది మరీ ముదురుగా ఉండకూడదండి, మరీ లేతగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కరివేపాకుని తీసుకుంటే మనకి పొడి అనేది చక్కగా వస్తుంది. కరివేపాకు మొత్తం వేసిన తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే కాస్త వేగితే సరిపోతుందండి. అంటే ఆకులో తేమ పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేగనవసరం లేదు. ఎక్కువ వేయించామనుకోండి పొడి అనేది రుచి మారిపోతుంది. కరివేపాకు పొడి తీసుకోవడం వలన కంటికి, జుట్టుకి, చర్మానికి ఎంతో మేలు చేస్తుందండి కరివేపాకు అనేది. చూడండి చక్కగా ఇలా వేగిన తరువాత ఇందులో 2, 3 గింజలంతా చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకున్న తరువాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. ఇది చల్లారిన తరువాతనే మనం మిక్సీకి వేసుకోవాలి. అది చల్లారేలోపు పప్పుల పొడి తయారు చేసుకుందామండి. ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎప్పుడు కానీ వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే పప్పు అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది. పొడి కూడా రుచిగా వస్తుందండి. ఇలా పప్పు వేగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర, ఇవి 2 వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేగిన తరువాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. మనం తీసుకునే పప్పులను బట్టి, తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అరకప్పు తినే శనగపప్పు వేసుకొని చక్కగా ఇవి కూడా మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఈ కలిపి ఇలా అని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికే అవి వేగుతాయి, సరిపోతుంది.
ఎప్పుడైనా మనము స్టోర్ చేసుకునే పొడులు గానీ, పచ్చళ్ళు గానీ చల్లారిన తరువాతనే మనం మిక్సీకి వేసుకోవాలండి. లేదంటే వేడి మీద వేసామనుకోండి ఆవిరి రూపంలో వాటర్ వస్తుంది. ఆ వాటర్ పొడిలో గానీ, పచ్చడిలో గానీ పడి పాడైపోయే ఛాన్స్ ఉంది. అందువలన చక్కగా ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి ఈ పప్పులున్నాయి గదండీ! పప్పులు, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఇలాంటి పొడుల్లో రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే మరింత రుచిగా వస్తుంది. రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తరువాత చక్కగా ఒకసారి మొత్తం కలిపి మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదండీ! కరివేపాకు మొత్తం ఒక్కసారి వేసుకోకుండా కాస్త కాస్త వేసుకొని ఒక్కొక్కసారి మిక్సీకి వేసుకుంటే చక్కగా ఆ పొడి కరివేపాకు అనేది కలుస్తుంది. మధ్య మధ్యలో ఆ కరివేపాకును కూడా వేసుకుంటూ చక్కగా పొడి చేశాను. తరువాత ఇందులో కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ తీసుకొని చక్కగా ఒలిచి కచ్చపచ్చగా దంచి ఈ పొడిలో వేసి ఒక్కసారి మిక్సీకి వేస్తే సరిపోతుందండి. అసలు మూత తీస్తేనే అంత మంచి వాసన వస్తుందండి. ఇప్పుడే అన్నంలో అయినా, టిఫిన్స్‌లోకైనా ఉపయోగించుకుందామా అన్నట్లుగా ఉంది. ఆ వాసనకే అన్నం పెట్టుకొని తిందామా అన్నట్లుగా ఉందండి. ఇలా తయారు చేయండి. ఇది తయారు చేసి పెట్టుకుంటే ఈ పొడి అనేది అన్నంలోకి ఉపయోగించుకోవచ్చు. దోసల్లోకి, ఇడ్లీలోకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చండి. అదే మిక్సీ జార్‌లో మనం ముందు పప్పుల పొడి కోసం వేయించి పెట్టుకున్నాం కదండీ! అవి గూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం 2 సార్లుగా వేసుకుంటే సరిపోతుంది. కొన్ని వేసుకున్న తరువాత రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి పప్పుల పొడి మనము వేపుడు కూరలు తయారు చేస్తాం కదండీ! ఆ వేపుడు కూరల్లో చివర్లో 2 స్పూన్స్ వేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి రుచి. మరియు దోస వేసిన తర్వాత చక్కగా ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది దోస అనేది. ఇడ్లీలోకి ఉపయోగించుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ పొడి 2 చుక్కలు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. మరియు లంచ్ బాక్స్‌లో కూడా పిల్లలకి పోపులాగా పెట్టి ఆ పోపులో అన్నం వేసిన తర్వాత చక్కగా ఈ పొడిని కలిపిస్తే కూడా బావుంటుంది. చివర్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీకి వేసుకోవాలండి. అంతేనండి. 2 పొళ్ళు మనకి రెడీ అయిపోయినియి. ఈ 2 పొళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో గూడా తెలుసుకున్నారు కదండీ! మరెందుకు ఆలస్యం? మీరు గూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా 2 పొళ్ళు తయారు చేసి పెట్టుకోండి. ఉదయం హడావిడి లేకుండా ప్రశాంతంగా టిఫిను, అన్నము అన్నీ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 10వ తేదీ గురు పౌర్ణమి వస్తుంది కదండీ! గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ అమ్మ దీవెన ఛానల్‌లో ఉదయమే వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.